హగ్గు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం కూడా తీసి చదవండి ఒకసారి. ఆ దర్శనం విషయము నిర్ణయ కాలమున జరుగును, సమస్తముటకై తప్పక నెరవేరును. ఎందుకు అబ్రహాము విందు చేశాడంటే దేవుడు తగిన కాలమందు తనకు జవాబు ఇచ్చాడని వివరించడానికి చేశాడు. దేవుడు తగిన కాలమందు ఆయన చెప్పి మర్చిపోయాను, నీలాంటి నాలాంటి మనిషి కావచ్చు చెప్పేసి మర్చిపోయి పడుకొని సారీ నా కుమార్ట మర్చిపోయాను, అర్జెంట్ ఏదో పని వచ్చింది మళ్ళా వస్తాను బిజీగా ఉన్నా అని చెప్పేవాడు కాదు. ఆయన తగిన కాలమందు నిర్ణయ కాలమందు ఆయన తప్పక నెరవేర్చును. ఆలస్యంగా వచ్చిన దాని కొరకు కనిపెట్టము, ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అబ్రహాము జీవితంలో అదే జరిగింది. ఎంతోమంది అపహాసించి ఉండొచ్చు, ఎంతోమంది అబ్రహాము చూసి నవ్వి ఉండొచ్చు. దేవుడిని జీవితంలో ఇంకా కార్యము చేయలేదు. ఏం చేశాడు? అదిగో మీ నాన్న దగ్గర నుండి మీ అన్నలాగా నీ జీవితం కూడా ఎంత చక్కగా ఉండేది. మీ నాన్నను విడిచిపెట్టి, మీ అన్నలను విడిచిపెట్టి, నీ స్వదేశాన్ని విడిచిపెట్టి, అదిగో ఏదో దేశం అని చెప్పి, ఏదో దేవుడిని చెప్పి వచ్చేసావు కదని చెప్పి చూసి నవ్వుకొని అపహసించుండొచ్చు. వాళ్ళందరికీ అబ్రహాము జవాబు ఇస్తున్నాడు, దేవుడు తగిన కాలం ముందు నా జీవితంలో కార్యాన్ని చేశాడు, ఆయన చిత్తానుసారం చేశాడు. సాధారణ మనం ఏమనుకుంటామంటే మనకిష్టం వచ్చిన సమయంలో దేవుడు చేస్తాడు అనుకుంటాం. మనకిష్టం వచ్చిన సమయంలో దేవుడు చేయడు. ఆయన అనుకున్న సమయంలో నువ్వు ఎన్ని గీది కూర్చుకొని దేవుడు కాలుబట్టి లాగినా సరే ఆయన చేయడు. ఆయన అనుకున్న సమయంలో మాత్రమే అది జరిగిస్తాడు. కానీ వాక్యం సెలవిస్తుంది, అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు ఏం చేయాలంట? కనిపెట్టుకొని ఉండాలి. ఒకవేళ కనిపెట్టుకోలేదనుకోండి ఆ కార్యాన్ని మనం మిస్ అయిపోతాం. ఈరోజు మీ జీవితంలో ఏదైనా దాని కొరకు మీరు ఎదురు చూస్తుంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దాని కొరకు కనిపెట్టుకొని ఉండు, అప్పుడు మీరు దాన్ని పొందుకుంటారు. మీరు కనిపెట్టుకోకుండా మీరు దాన్ని ఏదో అయిపోవాలి, ఇన్స్టంట్ కాఫీ లాగా, టీ లాగా, బటన్ నక్కంగానే వెంటనే టీ అయిపోవాలి, కాఫీ అయిపోవాలి అని అలాంటి ఆశీర్వాదాల కోసం దేవుడి కోసం చూస్తే అవి జరగవు. దేవుడు ఇన్స్టంట్గా ఎవరిని కూడా దీవించాడు. దేవుడి కంటే ఒక సమయం ఉంది, ఒక టైం ఉంది. ఆ టైంలో ఎంతమంది నిన్ను ఆపినా సరే, ఎంతమంది నిన్ను నీ జీవితంలో ఆశీర్వాదం రాకుండా అడ్డుపడాలని చూసినా సరే ఎవరు దాన్ని ఆపలేరు. ఆయన సమయం రాకముందులో ఆపొచ్చేమో కానీ ఆయన సమయం వచ్చిన తర్వాత ఎవరు దాన్ని ఆపలేరు. కానీ దేవుడు ఒకటే రిక్వెస్ట్ చేసేది, అది ఆలస్యమైనను దాని కొరకు కనిపెట్టుకొని ఉండుము.